ఇసుక అక్రమ తరలింపుతో మిర్చి సాగుకు ఇబ్బందికరంగా మారిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ములుగు జిల్లా వాజేడు మండలం రాంపూర్ ఇసుక క్వారీలోంచి అర్ధరాత్రి పూట అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎస్ఎండీఎస్ అధికారుల ప్రమేయంతోనే ఇసుక రీచ్ల నుంచి లారీలకు దళారీలు ఇసుక తరలిపోతుందన్నారు. ఇసుక అక్రమ తరలింపుతో రోడ్లు పాడవుతున్నాయని, పంట పొలాల్లో ఇసుక పేరుకుపోయి మిర్చి సాగుకు ఇబ్బందికరంగా మారిందని రైతులు మదనపడుతున్నారు. మిర్చి సాగు దిగుబడి వచ్చేదాకా ఇసుక క్వారీలను బంద్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇసుక అక్రమ తరలింపుపై సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడంలో వెనకాడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ల నుంచి లారీలను కదలనీయకుండా రైతులు అడ్డుకున్నారు. ఇసుకను తరలించే లారీల రాకపోకలతో రోడ్లు దెబ్బతింటున్నాయని, మిర్చి సాగు సవ్యంగా సాగడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చుట్టూ పచ్చని మిర్చి తోటలు వేసుకుంటున్నారు రైతులు. ఆ మధ్యలో నుంచే దారి ఉంచుకొని ఆ దారికి కూడా క్యూరింగ్ సరిగ్గా చేయకుండా, వాటరింగ్ చేయకుండా తోలడం వల్ల సుమారు ఈ వాణిజ్య పంట అయినటువంటి మిర్చికి సుమారు 2 నుంచి 3 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఈ లారీలు తిరగడం వల్ల ఈ మిర్చి తోటల మీద డస్ట్ పడి కొత్త రోగాలు వచ్చి మిర్చి రైతులు పూర్తి స్థాయిలో నష్టపోతున్నారు. ఈ ర్యాంపుల దగ్గర నుంచి వెళ్ళే లారీలు సుమారు 150-200 ఎకరాలు మిర్చి పండిస్తున్న రైతులు ఉన్నారు ఇక్కడ. అలాగే టీఎస్ఎండీసీ అధికారులు కూడా లేకుండా అర్ధరాత్రులు ర్యాంపుల్లో లోడింగ్ చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ జీరో బిజినెస్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న రేజింగ్ కాంట్రాక్టర్లు.